నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. వైద్య విధానంపై పార్లమెంటులో వీగిపోయిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన అమలు పరిచేందుకు ప్రణాళిక చేయడం దారుణం అన్న ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు పొట్లూరి గంగాధర్ రావు. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని కుంటుపరుస్తుంది అంటూ వెల్లడి. స్పీకింగ్ ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంగ్ల పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గుడివేడ త్రివేణి విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శివశంకర్. గుడివేడ హోమియో వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన. ప్రీపోన్ అయిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను విద్యార్థులందరికీ వర్తింపచేయాలంటూ డిమాండ్. వైద్య రంగాన్ని కుంటుపరిచేలా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం దారుణమని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్ రావు పేర్కొన్నారు. వైద్య రంగాన్ని కుంటుపరిచేలా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం దారుణమని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్ రావు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వైద్య రంగానికి చెందిన పాలసీ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం దారుణమని, పార్లమెంటులో వీగిపోయిన అంశాలను దొడ్డిదారిన ఆమోదించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను అడ్డుకొని తీరుతామని పొట్లూరి గంగాధర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని విషయాలు ప్రజలకు తెలియవలసిన బాధ్యత నా మీద ఉంది. మీకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చాను. దానిలో మీకు ముఖ్యంగా ఈ మధ్య పార్లమెంట్లో వైద్యానికి సంబంధించినటువంటి 3 బిల్లులు గవర్నమెంట్ ప్రవేశపెట్టి అది వీగిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. గతంలో కూడా మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, ప్రజలకు కూడా మనం తెలియజేసాం. అది ఈ వీగిపోయిన సందర్భంలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు పాలసీ మ్యాటర్స్ అయితే కూడా చేయడానికి వీరలేదు. యాక్చువల్గా జరిగేది ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రంలో ఏదో పెద్ద గగోలుగా ఉంది. ఇది పాలసీ మ్యాటర్స్ మీరు చేయడానికి వీరలేదు ఇదని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ రకమైన ఆలోచన ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మటుకి మోడీ ప్రభుత్వం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే కదా. ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్ వచ్చే లోపల పాలసీ మ్యాటర్స్ అనే దీని మీద మీరు నిర్ణయాలు తీసుకోవడం లేదు, అమలు చేయడానికి వీరలేదు. అది అలా ఉండగా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ మీ అందరికీ తెలిసింది. అది భారతదేశంలో ఉన్నటువంటి ఒక విధాన నిర్ణాయక మండలిగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఈ నీతి ఆయోగ్ మరి ఏ రకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు, కానీ వైద్యపరమైన దీనిలో చాలా అసంబద్ధమైన నిర్ణయాలు నీతి ఆయోగ్ తీసుకుంటా ఉంది. దీనిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ద్వందంగా ఇది వైద్య రంగానికి విఘాతం కలిగించే విధంగా ఉందని చెప్పి మేము అది ఖండిస్తున్నాం. అది నీతి ఆయోగ్ దీన్ని విరమించుకోవాలి. ఒకటి మేము అందుకని ప్రభుత్వానికి కోరేది ఏంటంటే వైద్య రంగంతో పాటు మేము ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రధానమైన ప్రాథమిక అంశాల మీద దృష్టి పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది నెంబర్ 1 డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే ఇంతమంది జనాభా కలిగిన భారతదేశంలో అందరికీ సమగ్రమైనటువంటి వైద్య విధానం అమల్లోకి రావాలంటే సరైన డబ్బులు కావాలి. అసలు డబ్బులు ఇవ్వకుండా ఏది జరుగుతుంది? అది ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ బడ్జెట్లో 1.1% ఉంది. ఈ 1.1% నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ డిమాండింగ్ యూనియన్ బడ్జెట్లో 5% కనీసం 6 కానీ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నెంబర్ 2 డిమాండ్. ఎప్పుడైతే 5% ఇది డిమాండ్ ఇది కనుక యాక్సెప్ట్ చేస్తే నంబర్ ఆఫ్ పిహెచ్సి పెంచుకోవచ్చు. మనం ఇందా డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచుకోవచ్చు. రెండవది ఈ సబ్ సెంటర్స్ 1,52,000 సబ్ సెంటర్స్ ఉన్నాయి భారతదేశం మొత్తం మీద. ఈ 1,52,000 సబ్ సెంటర్స్లో దాదాపు 70% ఈ రోజుకి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు, తలందించుకోవాల్సిన పరిస్థితి. బడ్జెట్ పెంచుకొని ఈ 1,52,000 సబ్ సెంటర్స్ని సొంత బిల్డింగుల్లో మంచి ఎక్విప్మెంట్తో ముందు సరైన వాతావరణం మీరు క్రియేట్ చేయండి. ప్రిన్సిపాల్ కమిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆ కమిటీ మెంబర్స్లో స్ట్రాంగ్ పర్సన్స్ కనుకుంటే ఆ కమిటీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ కమిటీ దానివల్ల వాళ్ళకి కావాల్సిన కోరికలు కూడా నెరవేర్చుకోవడానికి వీలవుతుంది. లక్కీగా ఈ సంవత్సరం ఏమంటే మా ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ అటువంటిది కమిటీ ఏర్పడింది. మా కమిటీ ప్రెసిడెంట్ ఒక ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వాళ్ళ చైర్మన్ ఎంత ఫైర్ ఫైటింగు, ఈయన కూడా అంత డాషింగ్ ఫెలో, ఎప్పుడు కూడా హక్కుల కోసమే పోరాడతాడు. ఆయన ప్రాక్టీస్ అనేది ఎప్పుడో వదిలేశాడు.
మెయిన్గా డాక్టర్స్ వాళ్ళ హక్కుల కోసమే ఎప్పుడూ పోరాడతాడు. అటువంటి ఆయన ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఉండటం మా అదృష్టం. దానికి తోడు ఆయనకు ఐడియాస్ ఇవ్వటానికి కానీ, రైట్ హ్యాండ్గా పెద్దానికి ముందుకు తోవటానికి కానీ, ఇప్పుడు గంగాధరరావు అంటే వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన, ఇంకా మిగతా 2-3 కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ సంవత్సరం అది మా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎన్నో కేసులు చూసి దాని మీద అనుభవం సంపాదించి ఎంత చేసినా కానీ మేము చేయడానికి అప్పుడప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉండలేదే. అటువంటిప్పుడు 6 నెలలు ప్రాక్టీస్ చేసేసి ట్రైనింగ్ ఇప్పించేసి వాడిని తీసుకెళ్ళి ఒక ఊళ్ళో నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా కాపాడమంటే అది చాలా హాస్యాస్పదం. అందుకని స్ట్రాంగ్గా రెసిస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆపేశారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఐడియా వచ్చింది వీళ్ళకి, గవర్నమెంట్కి. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇప్పించేసి వెల్నెస్ డాక్టర్స్ అని వాళ్ళకు గ్రామంలోకి పంపించేసి ఇక గ్రామంలో మొత్తం వెల్ఫేర్ అంతా కూడా ఆయనే చూసుకుంటాడు అనమాట. ఇక మొత్తం ఏ కేసు వచ్చినా ఆయనే చూసుకోవాలి, ఏది వచ్చినా ఆయన చెప్పిందే వేదం. అక్కడ ఆయన చూసి ఈ కేసు ఏం కేసో కూడా మరి 6 నెలలు 7 సంవత్సరంలోనే వాడికి ఎంత నాలెడ్జ్ వస్తుందో మాకు తెలియదు. మరి దాన్ని బట్టి చెప్పేస్తాడు అనమాట, కేసు ఏంటి, ఇది ఫలానా కేసు ఫలానా కేసు అని. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇది అనవసరంగా చేసేది, ప్రజలకు చేసేది మేలు కాకుండా కదా కీడు ఎక్కువ అవుతుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తను స్ట్రాంగ్గా తను రెసిస్ట్ చేస్తుంది. స్పీకింగ్ ట్రీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఇంగ్లీష్ గ్రామర్ స్పీకింగ్ పోటీల్లో త్రివేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. స్పీకింగ్ ట్రీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఇంగ్లీష్ గ్రామర్ స్పీకింగ్ పోటీల్లో త్రివేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. పథక గ్రహీతలను జగన్నాథపురంలోని త్రివేణి పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ శివశంకర్ సోమవారం అభినందించారు. రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగిన ఇంగ్లీష్ గ్రామర్ క్విజ్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు 3 రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడమే కాక తమ విద్యార్థి షణ్ముఖ్ సిల్వర్ కిడ్గా బహుమతి పొందడం గర్వకారణమని శివశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రఘురాం, స్పీకింగ్ ట్రీ సంస్థ మేనేజర్ వై సాయికృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో ఇంగ్లీష్ దీని మీద స్పీకింగ్ ట్రీ అనేటువంటి సంస్థ వారు నిర్వహించినటువంటి దాంట్లో మా షణ్ముఖ్ స్టేట్ లెవెల్లో సిల్వర్ కిడ్గా మొత్తం ఈ సంస్థ వారు నిర్వహించినటువంటి 5,000 మంది దీంట్లో ఎగ్జామ్ రాస్తే దాంట్లో సిల్వర్ అంటే ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో 3rd క్లాస్ నుంచి మా కుర్రాడు సూపర్ కిడ్గా రావడం, సిల్వర్ కిడ్గా. అలాగే చోహిత, మేఘన కూడా బెస్ట్ కిడ్స్గా వచ్చారు దీంట్లో ఈ స్పీకింగ్ ట్రీలో. వీళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ బేస్గా దీన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మా స్కూల్లో కూడా సుమారుగా ఒక 150 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో జరిగినటువంటి ఇంతమంది కాంపిటీషన్లో మా చిత్రపీడుగు షణ్ముఖ్ మంచి ర్యాంకు సిల్వర్ కిడ్ అవడం చాలా మాకు సంతోషం. ఈ సందర్భంగా ఆ సంస్థ వారే ఇక్కడికి వచ్చి ఈ ప్రైజ్లన్నీ కూడా అందజేయటం, సిల్వర్ కిడ్తో పాటు అతనికి క్యాష్ ప్రైజ్ 500 కూడా ఇవ్వటం, అలాగే ఒక మంచి బహుమతిని కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా షణ్ముఖ్ తరపున, మా పిల్లల తరపున, చోహిత, మేఘన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. We have conducted this test all over the state and almost 5,000 kids have taken up this test in different categories. So out of all today, Shanmukh of Triveni School has got the state award, Silver Kid Award. He has emerged as that. And we have Chohita and Meghna who have come up with the Best Kid Awards. We are really happy for the management who have encouraged us to conduct this examination in the school, and we are looking forward for a lot more enrollments and lot more medals for the next coming years. Thank you so much. కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మొదటి సంవత్సరం ఫిజియాలజీ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 13వ తేదీన సమాచారం లేకపోవడంతో కొందరు విద్యార్థులు పరీక్షలకు దూరం అయ్యారు. అయితే మరికొందరు విద్యార్థులు ఆలస్యంగా పరీక్షలకు హాజరయ్యారు. సమాచారం లేక పరీక్షలకు దూరమైన విద్యార్థులకు న్యాయం జరిగేలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా అంగీకరించింది.
13వ తేదీన ఆలస్యంగా పరీక్షకు హాజరైన విద్యార్థులను కూడా 25, 26 తేదీల్లో జరిగే పరీక్షల్లో పాల్గొనేందుకు అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ముందు బైఠాయించి విద్యార్థులు ఆందోళనలు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం అనుమతి ఉండదని ప్రిన్సిపల్ తిప్పైస్వామి తెలిపారు. కాలేజ్ యాజమాన్యంలో ప్రతి ఏ విషయమైనా సరే మాకు ఏదో ఆ విషమత్వం అయిపోయిన నెలకు కానీ 2 నెలలకు కానీ 15 రోజులకు కానీ అసలు విషయం అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏ విషయమైనా సరే. కానీ ఇది పరీక్షలు వచ్చింది పిల్లల మా భవిష్యత్తు కాబట్టి మేమెంత పోరాడుతున్నాం ఈ విషయం గురించి. దయచేసి మా అందరి తరఫు నుంచి మీ మీడియా కూడా మా అందరికీ సపోర్ట్ చేసి మాకు ఇందులో న్యాయం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కనుక మేము వెనకం చేసామంటే మా తర్వాత వచ్చే స్టూడెంట్స్ కూడా ఇదే మళ్ళీ జరిగిద్ది. ఇంకా ఇలాంటి జరగకూడదని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అవును, ఎప్పుడు ఈ కాలేజీలో స్టూడెంట్స్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకని యాజమాన్యం జరగ ఉండదా? ఎప్పుడు ఏం జరగదు. మేనేజ్మెంట్ వైఫల్యం. ప్రాబ్లం ఏంటి? ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏదన్నా ఒక లెటర్ వచ్చినా అది అక్కడి నుంచి స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. కాలేజీలో ఒక అటెండెంట్ ఒకడు ఉంటాడు. మీకు ప్రిన్సిపల్ సహకరించట్లేదా? ప్రిన్సిపల్ సహకరిస్తారు, అన్ని విషయాల్లో కాదు. సహకరించవలసిన వరకు ఆయన పూర్తి మేర సహకరిస్తారు. ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది ఆఫీస్. అక్కడ నుంచి మా స్టూడెంట్స్కి మాత్రం టైంకి ఏమీ రాదు. కొన్ని వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకోరు. ప్రధానంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పని చేయకపోతే స్టూడెంట్స్ మీద, మా హౌస్ సర్జన్స్ మీద ఒక 5 నిమిషాలు లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా మెమోలు ఇచ్చి ఆబ్సెంట్ ఎలా పెడతారో అలాగే ఆఫీస్ స్టాఫ్లో ఎవరు వర్క్ చేయకపోయినా వెంటనే వాళ్ళకి మెమోలు ఇచ్చి వాళ్ళని కూడా పని సక్రమంగా టైంకి చేసేలా చూడాలని. మాకు 15th ఫిజియాలజీ ఎగ్జామ్ పేపర్ 1 ఉంది. అది 13th ప్రీపోన్ చేశారు. ఆ విషయం మాకు తెలియదు. వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. ఏమంటే నోటీస్ బోర్డులో పెట్టాం, మీరే చూసుకోలేదు అంటారు. నోటీస్ బోర్డులో మేము 4th హాల్ టికెట్ తీసుకోవడానికి వచ్చాం. ఆ రోజు మాత్రం అసలు ఏ నోటీసు లేదు. పాత షెడ్యూల్ మాత్రం ఉంది, కొత్త షెడ్యూల్ మాత్రం లేదు. ప్రిన్సిపల్ సార్ మాత్రం ఆయన టైంకి సైన్ చేశారు. ఈ మధ్యలో అటెండర్ ఉంటారు, ఆయన మాత్రం చాలా పెట్టలేదు అసలు. ఇది షెడ్యూల్ ఏం పెట్టలేదు దాంట్లో. ఇప్పుడు మాకేంటంటే ఎగ్జామ్ పెట్టట్లేదు, అందరికి పెట్టట్లేదు. మేము కొంతమంది అటెండ్ అయ్యాము ఆ రోజు 13th. మాకు ఫోన్ చేసి పిలిపించారు. ఆ రోజు అటెండ్ అయ్యాం ఎగ్జామ్ ఉన్నప్పుడు. లేట్కి వెళ్ళాం. ఒక గంట ఎగ్జామ్ రాయలేదు, 2 hours మాత్రమే రాసాం. 1.5 hours రాసాం. సరిగ్గా రాయలేదు ఎగ్జామ్. ఇప్పుడు మళ్ళీ మాకు అందరితో పాటు మాకు కూడా పెట్టండి అంటే అలా పెట్టడం కుదరదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేశారు కదా ఎగ్జామ్, అది మళ్ళీ అలా పెడతామని చెప్తాను. వైస్ ఛాన్సలర్ పోయి అడిగితే ప్రిన్సిపల్ తప్పున్నట్టు ఒక లెటర్ రాసిస్తే మేము మ్యాక్సిమం ట్రై చేస్తామని చెప్పాను. ప్రిన్సిపల్ దానికి ఒప్పుకోలేదు. ఏ ఇంటిమేషన్ ఏ వర్క్ అయినా సరే ఇంటిమేట్ చేయకుండానే నోటిఫికేషన్లో ఏమీ పేస్ట్ చేయరు. అసలు మా కాలేజ్కి నోటీస్ బోర్డే లేదు. రాజేష్ అని ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, టైపిస్ట్ అనమాట. మొత్తం తన చుట్టూ డిపెండ్ అయి ఉంటుంది. తన మీద కంప్లైంట్ ఇస్తే ప్రిన్సిపల్ గారు యాక్షన్ తీసుకోరు. అందరూ తనకి భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే అది చేసేది కూడా కొంచెం కూడా చేయకుండా పోతాడు అని చెప్పి అలా ఉంటారు. మొన్న ఎగ్జామ్ ఇలాగే పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ కాస్త ప్రీపోన్ అయింది. సెకండ్ సాటర్డే జరిగింది ఎగ్జామ్ 13th. కనీసం స్టూడెంట్స్కి ఇంటిమేషన్ లేకుండా ఎలా రాస్తారండి? అలా లేట్గా వచ్చిన స్టూడెంట్స్ని ఎలా చేశారు అని అంటే ఎందుకు ఎలా చేశారు? వాళ్ళ మిస్టేక్ ఉంటేనే కదా ఎలా చేస్తారు, లేకపోతే ఎలా చేయరు కదా. ఎగ్జామ్ టైం దాటిపోయినాక ఏ స్టూడెంట్ని ఎలా చేయరు ఏ ఎగ్జామ్ పైన. ఒకవేళ చేశారు అంటే అదనంగా కొంచెం టైం కేటాయించాలి. 3 గంటలు అంటే 3 గంటల ఎగ్జామ్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చిన తర్వాత. అలా కూడా ఎంటర్ చేసి ఎగ్జామ్ రాయమని పర్మిషన్ ఇచ్చారు అంటే మన తప్పు ఉంటేనే కదా ఎంటర్ చేపిస్తారు. సో ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండదు. ఈ విషయమే కాదు, కాలేజ్లో స్కాలర్షిప్ నేను కొన్ని బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటారు, ఎంతో స్ట్రగుల్ అయ్యి ఫ్యామిలీస్లో వచ్చే వాళ్ళు ఉంటారు. దానికి సపోర్టివ్గా గవర్నమెంట్ స్కాలర్షిప్ అని కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మా డాడీ బస్ డ్రైవర్, మేము అలాగే నేనే ఫర్ ఎగ్జాంపుల్ అంతలా స్ట్రగుల్ అయ్యి ఉండే వాళ్ళని చాలామంది ఉంటాం కదా. వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే స్కాలర్షిప్ కూడా మన జేబులో మనీ కాదు కదా ఇస్తుంది, గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసే మనీ. అవి ఇన్ టైంకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అది కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు. ఆల్రెడీ అకౌంట్ క్రెడిట్ అయి ఉంటుంది, తినిచ్చే సైన్ కోసం ఒక చిన్న చెక్ రాసి ఇవ్వడం కోసం డిలే అయ్యి కొన్ని నెలలు డిలే అయిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. దాని చుట్టూ ప్రిన్సిపల్ చుట్టూ తిరగడం. అసలుకి నేను ఈ 4 years డ్యూరేషన్లో నేను స్కాలర్షిప్ తీసుకుంది 2 సంవత్సరాలు. దానికి నేను ఎన్ని నెలలు మచిలీపట్నం ఆఫీస్ చుట్టూ తిరిగాను. కాలేజ్ నా ఒక్కదానికి అన్నిసార్లు తిరిగాను కాబట్టి నాకు 2 సార్లు అయినా వచ్చింది. ఇంకా చాలామంది అయితే ఇంక వదిలేసుకునే ఉంటారు, మా సీనియర్స్ కానీ చాలామంది. నేను వచ్చిన కొత్తలో అలా తిరిగి చాలామంది స్టూడెంట్స్కి అలా వచ్చేలా చూసుకున్నాం. ఇంకా అలా తిరగడం మానేసి పాపం చాలామంది స్టూడెంట్స్ వదిలేసుకుంటున్నారు అన్ని స్కాలర్షిప్స్ కానీ ఏవైనా. అట్లీస్ట్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేకపోతే మేము వెళ్ళి కాలేజ్ క్లాసెస్ మానేసుకొని లేదా డ్యూటీస్ మానేసుకొని ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండలేము కదా. మా కళాశాల విద్యార్థులు ధర్నా చేస్తున్నారండి. విషయం ఏమిటంటే
మొదట వచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారము 13వ తేదీన ఫిజియాలజీ జరగాల్సి ఉంది, 14 ఆదివారము, 15న రెండో పేపర్ జరగాలి. అది అసలు షెడ్యూల్డ్ టైము. ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే ఎలక్షన్ రావడం మూలన అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. కానీ డేట్ అది మారలేదు. 13వ తేదీ ఉన్నది 13వ తేదీ ఉంది. ఫస్ట్ వచ్చిన టైం టేబుల్లో కూడా 13వ తేదీ ఉంది. సెకండ్ వచ్చినటువంటి టైం టేబుల్లో కూడా ఫిజియాలజీ టైం టేబుల్ ఫస్ట్ పేపరు మారలేదు. వాళ్ళు సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి సెకండ్ సాటర్డే ఎగ్జామ్ ఉంటుందా అని అనుకున్నారట. ఇవాళ మార్నింగ్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మరి ఎగ్జామ్ ఉంటుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత లేదా, నోటీస్ బోర్డులో మేము పెట్టాం కదా అని అంటే సెకండ్ సాటర్డే ఎగ్జామ్ ఉంటుందా అని అనుకున్నామండి అని అనుకున్నారట. మిగిలిన థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చి ఎగ్జామ్ రాశారు. వాళ్ళ వీళ్ళు 9 మంది మాత్రమే రాలేదు. ఆ 9 గంటలకి ఎప్పుడైతే ఎగ్జామ్ టైం అయిపోతూనే రాలేదో ఏంటి వీళ్ళు 9 మంది మానేశారని చెప్పేసి అప్పుడు డిప్యూటీ చీఫ్ సూపరింటెండెంట్ ఎగ్జామినేషన్స్లో ఉన్నవాళ్ళు ఫోన్లు చేసి ఏంటి రాలేదు అని అంటే ఇవాళ ఎగ్జామ్ ఉందా సార్ అని చెప్పేసి వాళ్ళు పరుగున వచ్చారు. వచ్చినప్పుడు 4 వచ్చారట, వాళ్ళని అలౌ చేశారు. ఇంకా 5 రాయలేకపోయారు. ఇదే విషయము సేమ్ రాజమండ్రి కళాశాలలో కూడా అలాగే జరిగింది. సరే అప్పుడు పిల్లలందరూ మాకు తెలీదు ఈ ఎలక్షన్ వల్ల ఇది వచ్చింది అని అన్నట్లయితే అప్పుడు మరి వీసీకి ఈ మెసేజ్ కన్వే చేస్తే వాళ్ళు మంచి సంకల్పంతో 25న 26న ఇదే ఎగ్జామ్ పెట్టడానికి వైస్ ఛాన్సలర్ గారు ఒప్పుకున్నారు. అది రేపు 25, 26 ఎగ్జామ్ జరుగుతుంది. కాకపోతే ఈ 13వ తేదీ జరిగినటువంటి ఆ రోజు ఎవరైతే రాశారో వాళ్ళు ఇప్పుడేం కోరుకుంటున్నారంటే మేము ఆ వాళ్ళు సరిగ్గా రాయలేదు కాబట్టి మమ్మల్ని కూడా 25వ తేదీ మాకు కూడా ఎగ్జామ్ జరిపించండి అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారండి. అదే విషయము మరి వీసీకి తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా చెప్పాము. అట్లా సాధ్యం కాదండి, యూనివర్సిటీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా, అలా సాధ్యం కాదు అని అంటున్నారు. అందుకు నేను వాళ్ళెదురుగే కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి వాళ్ళెదురుగే మాట్లాడి వాళ్ళెదురుగే నేను వినిపించాను. అది కూడా వాళ్ళు విన్నారు. ఆ లెటర్ తీసుకోరండి ఫార్వర్డ్ చేస్తానని. మరి వాళ్ళు రాకపోతే నేనేం చేయను చెప్పండి. ఏమండి ఏమని ఇప్పుడు నేను మీడియా ఈయన లెటర్ కూడా డ్రాప్ చేసేసి భోజనానికి వెళ్ళేసి వస్తాము, ఈలోగా టైప్ చేయించండి అని చెప్పేసి భోజనానికి వెళ్ళాము. వచ్చే లోపల హాయ్ 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 అని ఇంకేం చెప్తాం చెప్పండి. అయితే ఆ రోజు మీరు లేరండి, 6 పిల్లలు అయితే ధర్నా చేశారు. లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని అగ్నిమాపక శాఖ సిఐ కొలుసు క్రాంతి కుమార్ సోమవారం ప్రారంభించారు. లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని అగ్నిమాపక శాఖ సిఐ కొలుసు క్రాంతి కుమార్ సోమవారం ప్రారంభించారు. పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా నిత్యం రద్దీగా ఉండే కోర్టు సెంటర్లో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనీయులని సిఐ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె బాలాజీ, అసోసియేషన్ నాయకులు ఈశ్వర్రావు, రమణ, మాజీ మున్సిపల్ డిఈ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆవరణ దగ్గరలో మెయిన్ లైసెన్స్ ఇంజనీర్ల వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీన్ని నా చేత ప్రారంభించడం చాలా అవకాశంగా భావిస్తుంది. ఈ చుట్టుపక్కల వచ్చే ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది, చాలా ఉపయోగకరమని భావిస్తూ అవకాశం ఇచ్చినందు వరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడివాడ పురపాలక సంఘం తరఫున మేము కూడా కొన్ని చలివేంద్రాలు ఈ రోజుని 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఈ లోపల పబ్లిక్ని కొంచెం అసోసియేషన్ని లయన్స్ క్లబ్ని వీళ్ళందరినీ సంప్రదించాం. వారందరూ కొన్ని చలివేంద్రాలు ఆల్రెడీ 10 వరకు స్టార్ట్ చేశారు మొత్తం మీద. ఇందులో మన లైసెన్స్ ఇంజనీర్స్ వారిని కూడా సంప్రదించగా వారి కోర్టు ప్రాంగణం ఎదురుగా ఫైర్ స్టేషన్ పక్కన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిషనర్ గారి తరఫున మా మున్సిపాలిటీ ప్రజల తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్. ప్రధానమైనటువంటి ఈ కోర్టు ఆవరణ దగ్గర వస్తున్నటువంటి జనాలకి దాహార్తి తీర్చడానికి ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన చలివేంద్రం చాలా ఉపయోగకరం.
వాళ్ళ యొక్క దాతృత్వానికి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చలివేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా దాన్ని మరింత అభివృద్ధి చేసేయడానికి వీలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టేదానికి అనువుగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపాలిటీ తరఫున మేము చలివేంద్రం ఓపెన్ చేసాం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. సామాజికవేత్త కొండపల్లి యోగేశ్వర్ రెడ్డి సంస్మరణ సభను గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. సామాజికవేత్త కొండపల్లి యోగేశ్వర్ రెడ్డి సంస్మరణ సభను గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య తదితర ప్రముఖులు యోగేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. గుడివాడలో రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు చేసిన గుప్తదాత యోగేశ్వర్ రెడ్డి అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు డిఆర్బి ప్రసాద్, టీడీపీ నాయకులు రామిదేని వేణు, పెద్ద సంఖ్యలో యోగేశ్వర్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంటే మా గ్రామం జనార్దనపురం గ్రామం నుంచి అత్యున్నత స్థాయిలోకి ఎదిగిన కుటుంబాల్లో యోగేశ్వర రెడ్డి గారి తాతగారు, వాళ్ళ ముత్తాతగారు ఒకళ్ళు. ఇప్పుడు కూడా కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల యోగేశ్వర రెడ్డి గారి ముత్తాతగారి పేరు మీదే ఉంది. సో బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే యోగేశ్వర రెడ్డి గారి వాళ్ళ తాతగారు ఇద్దరు కూడా జనార్దనపురం నుంచి గుడివాడ సెటిల్ అయ్యారు. వీళ్ళు కూడా మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. కానీ ఒక స్నేహానికి ఈ ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా సరే హైదరాబాద్ వెళ్తే యోగేశ్వర రెడ్డి గారు కానీ ఉదయానంద రెడ్డి గారు కానీ ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే వాళ్ళే ముందుండేవారు. మా గ్రామం నుంచి కూడా మా అమ్మవారి టెంపుల్ నిర్మాణం అప్పుడు కానీ ఏ కార్యక్రమానికి వెళ్ళినా మన గ్రామం అని చెప్పి ముందుండేవారు. సో బహుశా మరి ఎట్లా జరిగిందనేది నేను చెప్పలేను. ఈ మధ్యకాలంలో వరుసగా 2 సార్లు ఈ కొండపల్లి కోటేశ్వరమ్మ గారి జయంతి ఉత్సవాల రోజున పనిగట్టుకుని యోగేశ్వర రెడ్డి గారు వచ్చి నాతో చాలాసేపు ఉన్నారు. అలాగే తర్వాత కూడా ఊళ్ళో కార్యక్రమానికి వచ్చి మళ్ళీ వాళ్ళ తమ్ముడితో కూడా ఏదో హాస్పిటల్లో ఉండే ఉదయానంద రెడ్డితో నాతో మాట్లాడించి మేము మళ్ళీ అయిపోయింది చాలా వరకు నేను కూడా పిల్లలు ఆన్లైన్కి వచ్చేసాము. కాలేజీలో మళ్ళీ మా తాత ముత్తాతల పేరుతో వచ్చిన కాలేజీలో నేను మళ్ళీ ఏదైనా కానీ ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలా క్లియర్గా ఒక ఆలోచన కూడా బయట పెట్టడం జరిగింది. అటువంటి టైంలో వారు కాలం చేయటం చాలా బాధాకరమైన అంశం. సో వారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడు కుటుంబానికి, పిల్లలకి అందరికీ కూడా సో భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి నేను ఒక క్షణం కూడా వదలకూడని వ్యక్తిత్వం, స్నేహం కలిగిన మా సోదరుడు కొండపల్లి యోగేశ్వర రెడ్డి గారి యొక్క సంతాప సభ ఇచ్చేసిన కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా చనిపోవాల్సిందే. అందరిలో ఆయన లోపల కాలేజీలో చదువుకునేవాడు. నాకు 1 year సీనియరు. నేను హిందూ కాలేజీ. మా ఇద్దరు పరిచయం. ఆయన ఎన్ఎస్ఎస్లో పనిచేసేవాడు. ఎన్ఎస్ఎస్లో పనిచేస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఏదైనా విపత్తులు సంభవిస్తే ఆ విపత్తులకి నివారణ కోసం స్టూడెంట్స్ని తీసుకుని ఆయన దాంట్లో పనిచేసేవాడు. అదే టైంలో నేను నేతాజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టాను. నేను ఆ యూనియన్కి లీడర్గా ఉన్నాను. మా అన్నగారు మా అందరికీ కాస్త పెద్ద దిగ్గా ఉన్నాడు, నారాయణరావు ఎంపీ గారు. అట్లా మా మధ్య పరిచయం ప్రారంభమైన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ కూడా రావడం జరిగింది. మేమంతా కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉండేవాడు. మరి యోగేశ్వర రెడ్డి గారు నిజంగానే ఒక గోళా మనస్తత్వం. ఎంతోమంది అక్కడ భోజనాలు చేస్తూ ఉన్నాడు. ఉదయానంద రెడ్డి గారు, యోగేశ్వర రెడ్డి గారి దగ్గర ఎంత ఉదార స్వభావుడు. ఎంత ఉదార స్వభావుడు అంటే 1990లో గౌతు లక్ష్మణ గారి జన్మదినోత్సవం రాజమండ్రిలో జరుగుతుంది. నేను బందర్ నుంచి అక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఎండబెట్టుకుని రావాలి. ఫస్ట్ క్లాస్ టికెట్లు అప్ అండ్ డౌను హైదరాబాద్ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఆయన బుక్ చేశాడు 50 మందికి. అంటే ఇవాళ ప్రతిదీ లెక్కలు కట్టే రోజుల్లో అసలు వాటి గురించి ఆలోచించేవాడు కాదు. గౌతు లక్ష్మణ గారు అంటే బాగా ఇష్టపడేవాడు. ఎందుకంటే మేము జనతా పార్టీలో పనిచేయడం వల్ల బాగా లక్ష్మణ గారు అంటే ఇష్టపడేవాడు. లక్ష్మణ గారు కూడా రెడ్డి గారు అనేవాడు తప్ప వయసులో చిన్నవాడు అని యోగేశ్వర అనేవాడు కాదు.
అట్లా మా మధ్య చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన హైదరాబాద్లో వ్యాపార రీత్యా అక్కడికి వెళ్ళిపోయినా కూడా మా మధ్య ఆఖరి క్షణం వరకు సంబంధాలు ఉన్నాయి. ఎలా మనిషారు రెడ్డి గారితో అతి చిన్న వయసులో నేను దగ్గరగా 3 years బట్టి ఆయనతో రెడ్డి గారితో ఉండటం వల్ల రెడ్డి గారు మనోభావాలు ఏంటో, రెడ్డి గారు స్నేహం అంటే ఏంటో, స్నేహాన్ని బ్యాన్ వేస్తారు ఆయన. అలాంటి అందులో ముఖ్యంగా మన ఎంపీ భరతనారాయణ గారు బొల్లయ్య గారు అంటే ఆయనకి అభిమానం. ఎంత అభిమానం అంటే అసలు ఆమె ఏదైనా మాట అంటే ఊరుకోరు, అంత అభిమాన వ్యక్తులతో రెడ్డి గారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సువార్త స్వస్థత మహాసభలను నిర్వహిస్తున్నట్లు బ్రదర్ జిఏ శేఖర్ తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సువార్త స్వస్థత మహాసభలను నిర్వహిస్తున్నట్లు బ్రదర్ జిఏ శేఖర్ తెలిపారు. లింగవరం రోడ్డులోని పెంతెకోస్తు మినిస్ట్రీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, లింగవరం రోడ్డులో 3 రోజుల పాటు జరిగే సభల్లో పలు రాష్ట్రాలకు చెందిన పలువురు జాతీయ సువార్థికులు పాల్గొని మరణ రహస్యం, పునరుద్ధానం అనే అంశాలపై సందేశమిస్తారని, ప్రతిరోజు ఉదయం బిగ్ బైబిల్ స్టడీస్ 3 సమావేశాలు కూడా జరుగుతాయని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సభల్లో పాల్గొనాలని శేఖర్ విజ్ఞప్తి చేశారు. ప్రభునందు ప్రియమైన బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. విశేషంగా రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ తరపున ప్రతి సంవత్సరం కూడా గుడివాడ పట్టణంలో మేము సువార్త మహాసభల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభల్లో ప్రతి సంవత్సరం కూడా బైబిల్కి చెందిన ప్రజలకు అవసరమైనటువంటి ఏదైనా ఒక మంచి అంశాన్ని తీసుకొని LED స్క్రీన్ ద్వారా దానిని బోధించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది ఆ కోటాల్లో పాల్గొని ఎన్నో మేళలు పొందుతున్నట్టుగా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా రివైవల్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ తరపున గుడివాడ పట్టణంలో ఈ నెల అంటే ఏప్రిల్ 23, 24, 25 తారీఖుల్లో మంగళ, బుధ, గురువారాల్లో 3 రోజులు కూడా సువార్త స్వస్థత మహాసభలు మరియు బిగ్ బైబిల్ స్టడీస్ 3 అనేటువంటి టైటిల్తో ఈ సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభల్లో మరణ రహస్యము, పునరుద్ధానము అనేటువంటి అంశముల గురించి ప్రసంగాలు జరుగుతాయి. 3 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అలాగే సాయంకాలం 6:30 గంటలకు ఈ సభలు జరుగుతాయి. ఈ సభలు ఉదయం రివైవల్ పెంతెకోస్తు చర్చి లోపల జరుగుతాయి. సాయంకాలం ఈ చర్చి ఆవరణ అనగా గ్రౌండ్లో ఈ కోటాలు ఏర్పాటు చేశాము. ఈ కోటాలకి దూరం నుండి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ఉచితంగా భోజనము, వసతులు ఏర్పాటు చేశాము. అంత మాత్రమే కాదు, ఈ సభలకు అనేక మంది దైవ సేవకులు ముంబై పట్టణం నుండి, మద్రాసు పట్టణం నుండి, అలాగే తెలంగాణ నుండి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అనేక స్థలాల నుండి అనేక మంది దైవ సేవకులు వచ్చి ఈ సభల్లో వాళ్ళు వర్తమానాలు అందిస్తారు. అంత మాత్రమే కాదు, రోగుల కొరకు అలాగే చేతబడి శక్తులు, మంత్రశక్తుల చేత అలాగే కుటుంబంలో సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థనలు చేయబడతాయి. దీన్ని పురస్కరించుకొని మేము గుడివాడ పట్టణం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవులైన వారు, ఇతరులు అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జాతి, కులము, మతం ఎటువంటి భేదం లేదు. మీరు ఎటువంటి వారైనప్పటికీ వచ్చి కూటాల్లో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందుకోగలరు. దీనికి మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ సభలు అనేవి గుడివాడ పట్టణంలో లింగవరం రోడ్లోని రివైవల్ పెంతెకోస్తు చర్చిలో జరుగుతాయి. ఉదయం చర్చి హాల్లో జరుగుతాయి. సాయంత్రం లింగవరం రోడ్లోని రివైవల్ పెంతెకోస్తు చర్చి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి గమనించగలరు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్య విధానంపై పార్లమెంటులో వీగిపోయిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన అమలు పరిచేందుకు ప్రణాళిక చేయడం దారుణం అన్న IMA జాతీయ ఉపాధ్యక్షులు పొట్లూరి గంగాధర్ రావు. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని కుంటుపరుస్తుంది అంటూ వెల్లడి. స్పీకింగ్ ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంగ్ల పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గుడివాడ త్రివేణి విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శివశంకర్. గుడివాడ హోమియో వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన. ప్రీపోన్ అయిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను విద్యార్థులందరికీ వర్తింపచేయాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.